రద్దు చేయాలి. రమ్మకొండ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. రమ్మకొండ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. రమ్మకొండ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. రమ్మకొండ పర్మిషన్ రద్దు చేసినంత వరకు పోరాడతాం. రమ్మకొండ పర్మిషన్ రద్దు చేసినంత వరకు పోరాడతాం. డిపార్ట్మెంట్ వచ్చి గిరిజనులకి అటవీ హక్కుల చట్ట ప్రకారంగా 3 పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన భూమి మీదే ఈరోజు అది రెవెన్యూ కొండ అని చెప్పి ఈరోజు లీజ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ అది 2016లోనే లైసెన్స్ ఇచ్చారు ఆయన వాళ్ళకి. దాని మీద అభ్యంతరం వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభ్యంతరపడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది మీరు ఎలాగిస్తారు, ప్రజలు కూడా ఆందోళన చేశారు. అప్పుడు జాయింట్ సర్వే చేశారు హై లెవెల్ కమిటీ. ఆ జాయింట్ సర్వే అంటే రెవెన్యూ అండ్ ఫారెస్ట్ ఇద్దరు కలిసి ఆ సర్వేలో వచ్చిన నిర్ధారణ ఏంటంటే అది రిజర్వ్ ఫారెస్ట్ అని నిర్ధారణ. అందువలన 2016 ఇచ్చినటువంటి లైసెన్స్ని రద్దు చేశారు. ఇప్పుడు అదే కొండ రెవెన్యూ అంటున్నారు, లీజ్ లైసెన్స్ ఇచ్చారు. వీళ్ళకేమో అటవీ హక్కుల చట్ట ప్రకారంగా పట్టా ఇచ్చారు, వాళ్ళకేమో గ్రానైట్ లీజ్ లైసెన్స్ ఇచ్చారు. చట్ట విరుద్ధమే. మీరేమో అధికారులు చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు, ఆ అమలు జరపాల్సిన వాళ్ళేమో ఇర్రెగ్యులర్గా చట్టాన్ని విరుద్ధంగా అలా చేయడం తప్పు. రెండో విషయం, ఇప్పుడు మీరు ఏదో సర్వే ఆల్ ఇండియా సర్వే చేసామంటున్నారు. ఆ సర్వేలో ఇదేమో రెవెన్యూతో తేలిందంటారు. అంటే నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ రోజు చేసిన సర్వే అంటే మొదట్లో ఏనాడో చేసిన సర్వే అది తప్పనే కదా మీరు తేల్చారు అక్కడ. అయితే జిల్లా అంతా సర్వే చేయండి, ఇందులో బోల్డ్ అంత భూమి జరాయితీ లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటున్నాను నేను. అప్పుడు తేల్చుకుందాం. అంటే కాంట్రాక్టర్లకి పెట్టుబడిదారులకి అవసరమైన చోట మీరేమో మతలబు చేసేసి అది కాదు ఇది కాదని చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు. పట్టా ఇచ్చారు కాబట్టి ఆ భూమిలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టోర్ చేసే సమస్య లేదు అనే విషయాన్ని చెప్పడానికే కలెక్టర్ గారికి అలాగే డిఎఫ్ఓ గారికి చెప్పడానికి వచ్చాం. ఇద్దరికి కూడా తెలియజేసాం. మేమంతా పరిశీలించి గవర్నమెంట్కి ఏదో రాస్తామని చెప్పారు. ఏదేమైనా వాళ్ళు ఏం చేస్తారో మాకు అనవసరం. అక్కడికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు.